హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం త్రిరంగినారాయణ టెంపుల్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా త్రిరంగినారాయణ టెంపుల్కి వెళ్ళాలంటే ఎంత హెడేక్ టాస్క్ అంటే, మనకి సింగిల్ రూట్ ఉంటుంది భయ్య. నువ్వు సోన్ప్రయాగ్ వరకు వెళ్తావు, సోన్ప్రయాగ్ నుంచి సింగిల్ రూట్లో వెళ్ళాలి. అండ్ ఆ జర్నీ కూడా ఎలా ఉంటుందంటే, ఒక రేంజ్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బైక్ మీద వెళ్ళేవాళ్ళకి, కార్లో వెళ్ళేవాళ్ళకైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఏంటంటే చాలా చాలా డేంజర్ రూట్. ఏదన్నా జరగరాంది జరిగితే అవుట్ అనుకోండి భయ్య, అలాంటి ప్లేస్. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ హిల్ స్టేషన్లో. మీకు ఆ వ్యూ అనేది ఎక్కడా దొరకదు, అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మీరు సోన్ప్రయాగ్కి వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ హరిద్వార్ నుంచి ఇలా వెళ్తారు, చాలామందికి తెలుసు ఎలా వెళ్ళాలో. అండ్ నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. హరిద్వార్ వరకు ఢిల్లీ వరకు ట్రైన్ ఎక్కి, ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు వచ్చి అక్కడ ఒక వెహికల్ కానీ ఒక బస్ కానీ ఏదైనా పట్టుకుని మీరు అక్కడి నుంచి సోన్ప్రయాగ్ అనేది రావచ్చు. అక్కడి నుంచి ఏంటంటే మీ వెహికల్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మాత్రం డ్రైవర్స్ మనం చెప్తే వాళ్ళే తీసుకుని వెళ్తారు సోన్ప్రయాగ్ ఇక్కడికి త్రిరంగినారాయణ టెంపుల్ కంటే. అది బస్సుల్లో మాత్రం అక్కడ కన్వీనియంట్ ఉండదు. వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు, బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు మాత్రం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ సిగ్నల్స్ అయితే చాలా బిగ్గా ఉంటాయి. మీరు రూట్ మ్యాప్స్ అనేది ఏం పట్టుకోకండి. కానీ సోన్ప్రయాగ్ నుంచి ఒకటే రోడ్డు ఉంటుంది. సో అక్కడ మీరు ఎవరో ఒకరిని అడుగుతూ వెళ్తూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ స్టోరీ వచ్చేసరికి ఏంటి అంటే, ఇదే ఫ్రెండ్స్ గుడి యొక్క అవుట్ సైడ్ వ్యూ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో కదా. ఈ వ్యూ చూస్తే నాకైతే గిర్రాక్ అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి టెంపుల్ పాయింట్, ఇదిగోండి ఇదే టెంపుల్. సో ఇక్కడ శివుడు పార్వతులకి పెళ్లి జరిగిన ప్రదేశం. శ్రీ మహావిష్ణువు శివుడు పార్వతులకి పెళ్లి చేసిన ప్లేసు. ఇక్కడ ఏంటంటే విష్ణుకుండు, బ్రహ్మకుండు ఇలా ప్లేసెస్ ఉంటాయి. అక్కడ స్నానాలు చేసి శ్రీ మహావిష్ణువు వీళ్ళంతా స్నానాలు చేసి ఇక్కడ మనకి శివుడు పార్వతులు పెళ్లి చేశారు. ఈ హోమమే వాళ్ళ వివాహ హోమం అని చెప్తూ ఉంటారు. హోమం అయిపోయాక ఈ విభూతిని వీళ్ళు ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకుని వెళ్తారు. అది